హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గ్రామ సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలోనే గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులోనే అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చే బిల్లుకు తాజాగా శాసన మండలిలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లోపాయిష్టంగా ఉన్న వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి వెల్లడించారు. వీటితో పాటు ప్రజలకు మెరుగైన సేవలు కూడా అందిస్తున్నామని ప్రకటించారు. మరికొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి అందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. వైసీపీ కంటే మెరుగైన పాలనను ప్రస్తుతం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతోందని తెలిపారు. పెన్షన్దారులకు ప్రజాప్రతినిధులే నేరుగా ఇవ్వటం గొప్ప నిర్ణయమని స్పష్టం చేశారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి.